మలకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. మలకి, బుక్ ఆఫ్ మలకి, చాప్టర్ 3 వర్స్ నెంబర్ 1. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రభు ఈ వాక్య భాగమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ దినమును కూడా మీ స్వరం మేము విన్నట్లు మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి తండ్రి. చదవబడిన వాక్యములో నుండి గొప్ప వెలుగును మహిమను బయలుపరచండి. నీ వాక్యమునకు నీవే అనువాదకుడు గనుక అనువదించుమని, ప్రత్యక్షపరచుమని, మీ స్వరమే వినిపించుమని, ఈ దినమును మా మధ్యలో సంచరిస్తున్న మీ సన్నిధిని మేము చూడగలుగునట్లు మా కన్నులు తెరువమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్యమును దీవించుమని, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని, మా విశ్వాసాన్ని బలపరచమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. యు మే బి సీటెడ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు నామమున కృతజ్ఞతలు. థాంక్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఉదయకాలమే వర్షం ప్రారంభం, 9 నుంచే కాస్త వర్షం జల్లులు పడుతున్నాయి. ఇప్పటికీ బాగానే పడుతుంది. ఈరోజు కొరకు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్య భాగము మలకి గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి లేదా 1వ వచనం చదువుకున్నాం. మీరు వెతుకుచున్న ప్రభు, ద లార్డ్ హూమ్ యు సీక్, ద లార్డ్ హూమ్ యు సీక్, మీరు వెతుకుచున్న ప్రభు. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ప్రభు యేసుక్రీస్తు రాకడకు ముందు చెప్పబడినటువంటి ప్రవచనం. మలాకి చెప్పినటువంటి ప్రవచనం దాదాపు 400 సంవత్సరాల తర్వాత ఇది నెరవేరింది. మలాకి ప్రవచించిన ప్రవచనం ఆఫ్టర్ 400 years, 400 సంవత్సరాల తర్వాత అది అక్షరాల నెరవేరింది. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. ఈ దూత బాప్తిసం ఇచ్చే యోహాను. అలాగే మీరు కోరు నిబంధన దూత, మీరు వెతుకుచున్న ప్రభువు, ద లార్డ్ హూమ్ యు సీక్. మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము మీరు వెతుకుచున్న ప్రభువు. మీరు వెతుకుచున్న ప్రభువు. ఇశ్రాయేలీయులు ప్రభువును వెతుకుచున్నారు. దే వర్ సీకింగ్ ద లార్డ్. ఆయన వస్తాడు 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 అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రవచనాన్ని బట్టి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. బికాస్ ఆఫ్ ద ప్రాఫెసీ దే వర్ సీకింగ్ ద లార్డ్. అంతేకాదు, మీరు కోరుచున్న ప్రభు, మీరు వెతుకుచున్న ప్రభు, మీరు కోరు నిబంధన దూతకు ముందుగా నా దూతను కూడా పంపుచున్నాను. మై మెసెంజర్ జాన్ ద బాప్టిస్ట్. యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు బాప్తిసం ఇచ్చి యోహాను పంపబడ్డాడు. అలాగే 4వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. మలకి 4:5. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునకు నేను ప్రభువుకు ఏలియాను నీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు అతడు తన్నుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తన్నుల తట్టును త్రిప్పును. భయంకరమైన మహాదినము రాకమునకు, జస్ట్ బిఫోర్ సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్, ఇంకొక దూతను పంపుతున్నాను. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. మొదటి రాకడకు ముందు నా దూతను బాప్తిసం ఇచ్చి యోహాను మీ యొద్దకు పంపుతున్నాను. మీరు ఏ ప్రభువునైతే వెతుకుతున్నారో ఆ ప్రభువుకు ముందుగా ఒక దూత వస్తాడు.
ఈరోజు కూడా మరి మనం యేసుక్రీస్తు యొక్క రాకడను వెతుకుతున్నాం. వీఆర్ సీకింగ్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. రెండవ రాకడకు ముందు కూడా ఒక దూతను పంపుతున్నాను, ప్రవక్తని ఏలియాను పంపుతున్నాను అన్నాడు. అంటే ఏలియా వచ్చాడు, అన్ని చక్కబెట్టాడు. మొదటి రాకడకు ముందు బాప్తిస్మం యోహాను వచ్చాడు, కానీ అన్ని చక్కబెట్టలేదు. అన్ని చక్కబెట్టాలి. హి విల్ రెస్టోర్ ఆల్ థింగ్స్. ఎలైజా షల్ కమ్ అండ్ రెస్టోర్ ఆల్ థింగ్స్. కాబట్టి ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్నమాట నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టవలసి ఉన్నది. అన్ని చక్కబెట్టుట సంఘ చరిత్రలో అనేకమైన విషయాలు మరి తప్పిపోయాయి. క్యాథలిజం ద్వారా, ప్రొటెస్టెంట్ల ద్వారా ఎన్నో విషయాలు వాక్యానుసారంగా ఉండకుండా తప్పిపోయి మార్గం తప్పి తిరుగుతున్న నక్షత్రాల వల్ల మిగిలిపోయాయి. సో మెనీ థింగ్స్. అవన్నిటిని సెటరేట్ చేయడానికి నేను మీ కొరకు నా దూతను పంపుతున్నాను. అయితే ఇద్దరు దూతలు వచ్చి వెళ్ళిపోయాడు. మొదటి రాకడ అయిపోయింది, రెండవ రాకడలకు ముందు ఒక దూత కూడా వచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న ప్రభు కొరకు మనం ఇప్పుడు చూడాలి. మరి ఇశ్రాయేలీలు ప్రభువును వెతుకుతున్నారు. దే వర్ సీకింగ్ ద లార్డ్. మీరు వెతకు ప్రభువు. వాళ్ళు వెతుకుతున్నారు, కానీ వాళ్ళు ఆయన కనుగొన్నారా? దే వర్ సీకింగ్ ద లార్డ్. రోమా పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. రోమా పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. దేవుడు వెతుకుతున్నారు, కానీ వాళ్ళు ఆయన కనుక్కోలేకపోయారు. ఆయన వచ్చిన వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. ఎందుకు అలా జరిగిందంటే వారు ఆ విధంగా చేయబడ్డారు. వారి హృదయాలను బట్టి వాళ్ళు అలా చేయబడ్డారు. వారి కఠినత్వాన్ని బట్టి వారు ఆ విధంగా గుడ్డివారుగా చేయబడ్డారు. దే వర్ మేడ్ బ్లైండ్. గాడ్ మేడ్ హిస్ ఓన్ చిల్డ్రన్ బ్లైండ్. దేవుడు తన సొంత పిల్లలను గుడ్డివాళ్ళుగా చేశాడు ఇశ్రాయేలీయులను. చూసారా? అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తగ్గిన వారు కఠిన చిత్తులైరి. అవును, ఇప్పుడు కూడా జరిగేది అదే. ఈవెన్ టుడే దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడో వారు ఆయనను తెలుసుకోగలుగుతారు. మిగిలిన వారు కఠిన చిత్తులైపోతారు. వారికి ఏమి చెప్పినా వినరు. వాళ్ళ మార్గాల్లో వాళ్ళు ఉంటారు, వారి ఆలోచనలు వారు ఉంటారు. దే కెనాట్ ఫైండ్ గాడ్. దేవుని వాళ్ళు తెలుసుకోలేరు, నమ్మలేరు, జీవించలేరు. ఎందుకంటే వాళ్ళు ఏర్పాటులో లేరు కనుక. ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఏర్పాటు నొందుట. ఎఫెసీ పత్రికలో చాలా తేటగా చెప్పాడు. ఫస్ట్ చాప్టర్లో లోకం పుట్టక మునిపే ఏర్పాటు అంతా జరిగిపోయింది. అలాంటి వారికి, ఏర్పాటులో ఉన్న వారికి రక్షణ, ఈ స్వస్థత, ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు ఏర్పాటు నొందిన వారికి వధువు యొక్క స్థానం. ఆమేన్. అయితే ఇశ్రాయేలీయులు ఏం వెతికారు? ప్రభువును వెతుకుతున్నారు. మీరు వెతుకుతున్న ప్రభువు, ద లార్డ్ హూమ్ యు సీ, యు ఆర్ సీకింగ్ ద లార్డ్. దేవుని వెతుకుతున్నారు. చాలా మంది ఈరోజు ప్రపంచంలో దేవుని వెతుకుతున్నారు. అన్ని జనులు దేవుని వెతుకుతున్నారు, కానీ వాళ్ళ పద్ధతిలో వెతుకుతున్నారు. వారు కోరుకున్న మార్గంలో వారు వెతుకుతున్నారు. ఇశ్రాయేలీయులు కూడా జ్ఞానానుసారంగా వెతికారు, ఆత్మానుసారంగా కాకుండా వాళ్ళ సొంత జ్ఞానాన్ని బట్టి దేవుని వెతికారు. అందువలన వారు కనుక్కోలేకపోయారు. లేఖనాల ప్రకారం వెతకాలి, దేవుని చిత్తానుసారంగా వెతకాలి. దేవుని వెతుకుట రోమా 11:7లో చెప్పబడినట్టుగా ఏర్పాటు నొందిన వారికి ఆయన దొరికాడు, కానీ వాళ్ళు వెతికినా సరే ఆయన దొరకలేదు. అలాగే యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. ఐజయా 65:1. నా యొక్క విచారణ చేయని వారిని నా యొక్క దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనములతో చెప్పుచున్నాను. నా యొక్క విచారణ చేయని వారికి నేను వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని జనంతో చెప్పుచున్నాను. అన్ని జనులు ఎవరంటే అన్ని జనులు.
దేవుని పేరు పెట్టబడింది ఇశ్రాయేలీయులకు. గాడ్స్ చిల్డ్రన్, ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల్ని పిలువబడింది ఇశ్రాయేలీయులు. కానీ పేరు పెట్టబడిన వాళ్ళు ఎవరు అని అంటే అన్యజనులు. అన్యజనులకు వారి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. మనం ఎప్పుడు దేవుని వెతికిన వాళ్ళం కాదు, దేవుడు మనల్ని వెతికాడు. మనకు సువార్త అనేకుల ద్వారా సువార్త చెప్పించి వాక్యం బోధించి ప్రభువును వెతికే వారిగా మార్చేశాడు. సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు. అపొస్తలుల కార్యాలు 15:16. సమస్తమైన అన్యజనులు ఈరోజు ప్రభువును వెతుకున్నట్లు ఆయన తనను తాను బయలుపరుచుకున్న వలన మనం ఆయన వెతుకుతున్నామే తప్ప మనంతట మనం ఆయనను కనుక్కోలేదు. నెవర్ ఫౌండ్ హిమ్. అన్యజనులలో నుండి అపొస్తలుల కార్యాలు 15:14, యాక్ట్స్ 15:14-16, 16 వరకు చదువుదాం. అన్యజనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలా మొదటి కటాక్షించను సుమియోను వివరించి అన్నాడు. ఎందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడవాలను, నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు. చూసారా, మీరు వెతుకుచున్న ప్రభు అని ఇశ్రాయేలు గురించి చెప్పాడు. కానీ అన్యజనులలో ఎవరికి నా నామము పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ప్రభువును వెతికే అవకాశం లేదు. నో ఛాన్స్. బికాజ్ గాడ్ హస్ చోసెన్. ఎవరిని ఎన్నుకున్నాడో వారు మాత్రమే ప్రభువును వెతుకుతారు, అందరూ వెతకలేరు. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. నా నామము ఎవరికి పెట్టబడినో, ఈ నామము అన్ని నామముల కంటే పై నామము యేసుక్రీస్తు అనే నామము ఎవరికి పెట్టబడినో వారు, ఆ సమస్తమైన అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు. జెంటైల్స్, అన్యజనులు ప్రభువును వెతుకున్నట్లు ఈ ఏర్పాటు జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా అనాది కాలం నుండి జరిగినటువంటి సంగతి. ఇన్ ద బిగినింగ్ దేవుని యొక్క ఉద్దేశంలో తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు అన్యజనులలో నుండి 14వ వచనం, అన్యజనులలో నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. చూసారా, ఈరోజు మనం ఆయన నామం కిందికి రావాలన్నది ఒక గొప్ప ఏర్పాటు. నా దూతను నేను పంపుతున్నాను అన్నాడు. ప్రతిసారి కూడా 7 సంఘకాల దూతలు 7 సార్లు అనగా 7 సంఘకాలలో వాళ్ళు పంపబడ్డారు. ప్రభు యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందు యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను చాలా సామాన్యంగా, వెరీ ఆర్డినరీ మ్యాన్ బట్ ఎక్స్ట్రాడినరీ పవర్, ఆర్డినరీ స్పిరిచువల్ లైఫ్, ఆర్డినరీ కామన్ మ్యాన్ బట్ ఎక్స్ట్రాడినరీ స్పిరిచువల్ లైఫ్. శాస్త్ర పరిచయం ఎవరికి తల వచ్చేవాళ్ళు కాదు, అసలు ఎవరికి భయపడరు వాళ్ళు. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను చూస్తేనే భయపడిపోయేవాళ్ళు. బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్, అతని మీద ఉన్న అభిషేకం. శాస్త్ర పరిచయం కూడా వచ్చి బాప్తిస్మం పొందారు. ఎంత అభిషేకం ఉంటే వాళ్ళు అలా పొందాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను మీద ఉన్న అభిషేకం అంత గొప్పది. ప్రజలు ఆయనను ప్రభువును వెతుకున్నట్లు చేయగలిగే ఆత్మ ఆయన లోపల ఉంది. ఈరోజు మనం కూడా అనేకుల్ని ప్రభు దగ్గరికి వెతికే వారిగా చేయాలి. మనం వెతికితే ఇతరులు వెతుకుతారు. కుటుంబ సభ్యులు వెతికితే పొరుగు వాళ్ళు వెతుకుతారు. యు మస్ట్ సీక్ ద లార్డ్. ప్రభువును వెతుకుట, ఆయన నడిపింపును వెతకడం అంటే ఆయన ఎక్కడున్నాడో కనుక్కోవడం కాదు, ఆయనను వెంబడించడం. సీకింగ్ ద లార్డ్, ప్రభువును వెంబడించుట, వాక్యానుసారముగా ఆయనను వెంబడించడం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గుడ్డితనం కలగజేశాడు. జాన్ 12:40, దేవుడు వారి కళ్ళకు గుడ్డితనం కలగజేశాడని రాయబడింది. అండ్ గాడ్ బ్లైండెడ్ దేర్ మైండ్స్, వారి మనసులకు గుడ్డితనం కలగజేశాడు. 2 కొరింథీ 3:14, 2 కొరింథియన్స్ 3:14, వారి మనస్సులకు గుడ్డితనం కలగజేశాడు. అండ్ గాడ్ బ్లైండెడ్ దెమ్ దట్ నాట్ బిలీవ్, ఇంకా నమ్మని ప్రతి వారికి గుడ్డితనం కలగజేశాడు. 2 కొరింథీ 4:4. చూసారా, ఇశ్రాయేలీయుల కళ్ళకు గుడ్డితనం, వారి మనస్సుకు గుడ్డితనం, అలాగే అన్యజనులు నమ్మని వారికి గుడ్డితనం కలగజేస్తున్నాడు. అంతే, నమ్మితే కళ్ళు తెరపడతాయి, నమ్మకపోతే గుడ్డితనం వచ్చేస్తుంది. మీరు స్వస్థత నమ్మకపోయినా మీకు గుడ్డితనం వచ్చేస్తుంది, ఆత్మీయ గుడ్డితనం, స్పిరిచువల్ బ్లైండ్నెస్. ఆత్మీయ మతిమరుపు వచ్చే ప్రమాదం ఉంది. స్పిరిచువల్ అమ్నేషియా అంటాడు ప్రవక్త. ఒక వర్తమానం ఉంది, స్పిరిచువల్ అమ్నేషియా.
ఎందుకంటే అపొస్తలుల కాలం నాడు ఎంత గొప్ప శక్తి విడుదలైందో. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు అద్భుతాలు సూచక్రియల చేత ప్రపంచాన్ని కదిలించాడు. అదే శక్తిని ఈ రోజున్న ప్రజలు నమ్మడం లేదు, ఈ రోజున్న ప్రజలు వెంబడించడం లేదు. ఈ గడియ వర్తమానాన్ని కూడా వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. నిజమైన వధువు ఆ కాలానికి వచ్చిన వర్తమానాన్ని గుర్తుపడుతుంది. ఆమేన్. వారు ప్రభువును వెతుకుతారు. ఆ వాక్యం ఏంటి, ఏమయ్యన్నది, ఇది సత్యము అసత్యమా, ఎంతవరకు నిజం, దీన్ని నేను వెంబడించాలి, నేను వెతకాలి, ఐ మస్ట్ సీక్ ద ట్రూత్, సత్యమును వెతికి వెంటాడాలి అన్న ఆలోచన ఒక వధువుకే ఉంటుంది. ఓన్లీ బ్రైడ్ విల్ హ్యావ్ ద థర్స్ట్. ఆ యొక్క దాహం అనేది వధువుకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అది వధువుకి ఇవ్వబడింది. వాక్యపు వధువు కనుక 2 Thessalonians 2:10 రాయబడిన ప్రకారం God sent deceivableness to them that don't believe the truth. సత్యము నమ్మని వారికి అబద్ధము నమ్మే శక్తిని కూడా దేవుడు పంపుతున్నాడు. ఒకవేళ సత్యం నమ్మలేదు అనుకోండి, అబద్ధం నమ్మే శక్తిని పంపుతాడట. అదే సత్యం నమ్మే వారిని మాత్రం లోకం పుట్టక మునిపి ఏర్పరచుకున్నాడట. చూసారా 2 Thessalonians 2:13లో, 2 Thessalonians 2:13, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యము నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. We say we are thankful to the Lord. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని మేము సంపాదించుకోగలుగుతున్నాం. దేవుని ఏర్పాటులో ఎవరున్నారో వారికి మేము సువార్త చెప్పగలిగాం, వారిని ప్రభు దగ్గరికి మేము నడిపించగలిగాం, సత్యము నమ్మేటట్టు మేము చేయగలిగాం. లోకం పుట్టగొలిపే ఏర్పాటు జరిగి ఉండాలి. మరి ఈరోజు ప్రపంచంలో గొప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎంతో పవర్ఫుల్ నేషన్స్ ఉన్నాయి. అందులో ఎంతమంది ఏర్పాటు కింద ఉన్నారు? దేవుడు వారందరినీ త్రోసివేస్తాడా? అందరినీ పక్కకు పెట్టేశాడా? కావాలని చేస్తున్నాడా? లేదా ఆయనకి ఏదైనా స్వార్థం ఉన్నదా? ఏ స్వార్థం లేదు, కావాలని చేయడం లేదు. ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో, ఎవరు ప్రభువును వెతుకుతారో ఎవరు వెతకరో ఆయనకు ముందే తెలుసు. తెలిసి ఎవరైతే ఏర్పాటులో ఉన్నారో, అంటే ఎవరైతే ఆయన వెంబడించబోతున్నారో వారిని ఆయన ముందే ఎరిగి వారికి తాను బయలుపరుచుకుంటున్నాడు. ఈజీ కదా, అలాగైతే ఈజీగా నమ్ముతారు. లేదంటే కష్టపడాలి, కష్టపడ్డాగా నమ్మరు వాళ్ళు, ఎందుకంటే ఏర్పాటులో లేరు కనుక. గాడ్స్ ప్లాన్. అగ్నిగుండానికి ఎంతమంది నియమించబడ్డారో, పరలోకానికి ఎంతమంది నియమించబడ్డారో, నిత్య జీవానికి. అలాగే గొర్రె పిల్ల పెళ్లి విందుకు ఎంతమంది నియమించబడ్డారో వారు ధన్యులు అంటున్నాడు. ఆమేన్. సే హల్లెలూయా. ధన్యత. ఆమేన్ చెప్పడం కూడా ఒక ధన్యత నా దృష్టిలో, బైబిల్ దృష్టిలో, ప్రవక్త దృష్టిలో. సే ఆమేన్. ఏర్పాటు నొందిన వారు ధన్యులు. గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఆ గొర్రెపిల్ల యేసుక్రీస్తు యొక్క పెళ్లి విందు. ఆ వధువు ఆ పెళ్లి కుమారుడిని దర్శించబోతుంది. ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. వీఆర్ సీకింగ్ ద లార్డ్. ఈరోజు మనం ప్రభువును వెతుకుతున్నాం. ఇదంతా ఎందుకు జరిగింది? ఏర్పాటు అంటే వధువును కలిగి ఉండడానికి. ఈ ఏర్పాటు అంతా ఎందుకు అనంటే వధువు, ఓన్లీ ద బ్రైడ్. ఇన్ని కోట్ల మందిలో వధువు సంఖ్య ఎంత? వర్తమానము నమ్మే వారి సంఖ్య ఎంత? సత్యము నమ్మి దాన్ని వెంబడించి వారు ఎంతమంది? క్యాథలిజాన్ని మహాబబులోను అన్నాడు, మహావేశ్య అన్నాడు. ప్రొటెస్టెంట్లు దాని పిల్లలు అన్నాడు. అందులో నుంచి బయటికి వచ్చింది వధువు అన్నాడు, కన్యకలు. చూసారా? మహావేశ్య, దాని పిల్లలు అంటే వేశ్య పిల్లలు, ఆ తర్వాత కన్యకలు. మానవ కల్పిత సిద్ధాంతాల కిందకి రానటువంటి, ఎట్టి పరిస్థితులు ఎక్కడ కాంప్రమైజ్ కానటువంటి ఒక పరిపూర్ణమైన వాక్యపు వధువును ఏర్పాటు కొరకు చూస్తున్నాడు. లోకం పుట్టక మునిపే జరిగినటువంటి ఏర్పాటు. అందుకే వధువు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉంటుంది. నెవర్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. వాక్యంతో మాత్రమే నిలిచేది వధువు. సే ఆమేన్. సే హల్లెలూయా.
ఇవి మనుషుల మాటలు కావు, దేవుని వాక్యం. భేదమైన విత్తనం అనే వర్తమానంలో ప్రవక్త ఈ ఏర్పాటు గురించి చాలా వివరంగా చెప్పాడు. అయినా ఏర్పాటు గురించి, ప్రీడెస్టినేషన్ గురించి చాలా ప్రసంగాలు ఉన్నాయి. అనేకమైన ప్రసంగాలలో ప్రవక్త చాలా తేటగా వధువు యొక్క ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని కోట్ల మందిలో వధువును ఎన్నుకొనుట. వధువు అంటే ఎవరు? సంఘం కానిది వధువు, అన్యజనుడు కానిది వధువు, వాక్యమై ఉన్నది వధువు. ఎస్, లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్. వాక్యము, సత్యము బయలుపరచబడితే దాన్ని వెతకడం, బయలుపరచబడిన సత్యాన్ని వెతకుట. ఎస్, గాడ్ వాంట్స్ మ్యాన్ టు సీక్ హిమ్. దేవుడికి ఒక ఉద్దేశం ఉన్నది ఏంటంటే మనుషులు ఆయనను వెతకాలని ఆశపడుతున్నాడట. మనం కూడా చాలాసార్లు వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను మాట్లాడతాను. చిన్నవాళ్ళు కూడా, పిల్లలు కూడా అంతే. చిన్న పిల్లలు కూడా ఎవరికైనా ప్రైజ్ లార్డ్ చెప్పాలంటే చెప్పరు. వాళ్ళు వచ్చి నాకు చెప్తే నేను చెప్తాను. మనుషుల స్వభావం. కానీ దేవుని యొక్క స్వభావం అది కాదు. ఆయన ప్రేమతో ఆయన వెతకాలని చూస్తున్నాడు. సే ఆమేన్. ప్రజలు నన్ను వెతకాలి. 1 Chronicles 28:9. మొదటి దినవృత్తాంతంలో 28:9. మీరు ఆయన వెతికితే ఆయన మీకు ప్రత్యక్షమగును అనే మాట రాయబడింది. అలాగే ఇంకొక మాట, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చదువుతాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 29, 12, 13 వచనాలు. జెరమియా 29:12. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించవచ్చురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో, హృదయపూర్వకంగా దేవుని వెతకడం. ఈరోజు వధువు ఆయనను వెతుకుతుంది, ఆయన వాక్యాన్ని వెతుకుతుంది, ఆ మర్మాలు వెతుకుతుంది, ఆ లోతైన వాక్య ప్రత్యక్షతను వెతుకుతుంది. గనుల్లో సైంటిస్టులు ఆ విలువైన లోహాలు ఎక్కడున్నాయని వెతుకుతుంటారు. అవి భూమి మీద కనబడదు. భూమి మీద మట్టి, ఇసుకే కనబడుతుంది. లోతుకు వెళ్తున్న కొద్ది గనులు ఉంటాయి. గనుల్లో విలువైన మెటల్స్, లోహాలు ఉంటాయి. వాటి కొరకు వెతుకుతుంటారు. లోతైన విషయాలు, లోతైన అనుభవం ఉన్న వారికి డీప్ కాలేజ్ టు ద డీప్. చూసారా, లోతైన విషయాలు ఎవరికి అర్థమవుతాయంటే లోతైన పిలుపు ఎవరికి ఉందో వారికి అర్థమవుతాయి. ద డీప్ కాల్, లోతైన పిలుపు. లోతైన పిలుపు ఏదో కాదు, వధువు యొక్క స్థానమే. డీప్ కాల్. దేవుడు ఒక మనిషిని పిలిచాడంటే ఒక పిలుపు ప్రకారం ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఆ ఏర్పాటు ప్రకారం పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడిన వారు ధన్యులు. అయితే లోతైన పిలుపున్న వారు మరీ ధన్యులు. లోతైన పిలుపున్న వాళ్ళు, వాళ్ళ ఆత్మీయ జీవితం ఎప్పుడు లోతుగా ఉంటుంది, మీద మీద పై పైన ఉండదు. దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో వాళ్ళు బలవంతులై ఉన్నారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. ఐజియా 9:13. దేవుణ్ణి వెతకని వారి గురించి మాట్లాడుతున్నాడు. అయినను జనులు తమ్ము కొట్టిన వారి తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతికి యెహోవాను వెతకరు. అయినను జనులు తమ్ము కొట్టిన వారి తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతి యెహోవాను వెతకరు. దేవుడు మనుషులు కొడుతున్నాడు. తెగుళ్ళ ద్వారా, వ్యాధుల ద్వారా, కరువు ద్వారా, అనేక ఇబ్బందుల ద్వారా, కుటుంబ సమస్యల ద్వారా కొడుతున్నాడు. అయినా తిరగడం లేదు ప్రజలు దేవుని వైపు. దేవుడు కొడుతున్నాడు, అయినా వారు దేవుని వైపు తిరగడం లేదు. అయినను జనులు తమ్ము కొట్టిన వారి తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతి యెహోవాను వెతకరు.
దానికి గొప్ప శిక్షలు ఉన్నాయి. దేవుని వెతకడం అనేది మనకు అవసరం. మనం ఇప్పుడు ఇక్కడ ఈ స్థలంలో ఉన్నాం, ప్రభువుని వెతకాలి. దేవుని నీ చిత్తానుసారంగా నేను ఉన్నానా లేదా, నీ సన్నిధి నాతో ఉన్నదా లేదా అని వెతకాలి. జస్ట్ సీక్ ద లార్డ్. ప్రభువును వెతకాలి. ఏదో ఒక సూచన మీకు కనబడుతుంది. కొంతమంది సూచనలు అడుగుతారు దేవుని వెతికి. ఇది జరిగితే నీవు నాతో ఉన్నట్టు, ఇది జరగకపోతే నాతో లేనట్టు. మనం అడిగినవి కొన్నిసార్లు జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ వాగ్దానం ప్రకారం అయితే ఆయన మనతో ఉన్నాడు. యాజ్ పర్ ద ప్రామిస్, వాగ్దానం ప్రకారం దేవుడు మనతో ఉన్నాడు. నేను నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. మరి ఇన్ని కోట్ల మందిలో మేకలు ఉన్నాయి, రకరకాల జంతువులు ఉన్నాయి. బట్ గాడ్ ఈస్ చూసింగ్ ఓన్లీ ద షీప్. గొర్రెలను మాత్రమే ఆయన వెతుకుతున్నాడు. ఎస్కేల్ గ్రంథము 34:11. ఎస్కేల్ 34:11. ఎజెకియల్. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలను చెల్లిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పట్టుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నేను నా గొర్రెలను మేపుతాను. భూ సంబంధమైన గొర్రెలకేమో పచ్చగడ్డి కావాలి, ఆహారం, మంచి ఆహారం కావాలి, మంచి నీళ్లు కావాలి. ఆత్మ సంబంధమైన గొర్రెలమైన మనకు దేవుని వాక్యమే ఆహారం. శ్రేష్టమైన వాక్యము, సత్యవాక్యమే మన ఆహారం. ట్రూత్, సత్యము మన ఆహారమైనది. నిజంగా నీ గొర్రెవైతే నీకు ఆకలేస్తుంది, నువ్వు ఆహారం తింటావు. ఆత్మీయ ఆహారం, నిజమైన గొర్రెకు నిజమైన ఆహారం వాక్యమే. దేవుడు అంటున్నాడు, ఆయా దేశములలో నుండి, ఆయా పట్టణాలలో నుండి, ఆయా ప్రాంతాలకు చెదిరిపోయిన గొర్రెలను ఇశ్రాయేలు గురించి మాట చెప్పాడు. కానీ అన్ని జనులకు కూడా ఇదే వర్తిస్తుంది. లోకంలో ఇన్ని కోట్ల మందిలో ఎవరు ఏర్పాట్లో ఉన్నారో, ఎవరు ఏర్పాట్లో లేరో ఎవ్వరు చెప్పలేరు. ఎవరి తరం కాదు. ఒకే ఒక స్క్రూటినీ టెస్ట్, ఒకే ఒక పరీక్ష ఉంటుంది. సువార్త లోకంలో అంతటా వెదజల్లబడుతుంది. కానీ ఆ సువార్త వాక్యము ఎవరి మీద పడిందో ఆ గొర్రె నిజంగా వాళ్ళ గొర్రెలైతే వాళ్ళు వచ్చేస్తారు. సే హల్లెలూయా. సువార్త అనేది పరలోక రాజ్యంలో సువార్త చేయటం అనే మాటకు సముద్రంలో వలను వేయటం పోలి ఉన్నది అన్నాడు. దేవుని రాజ్యము సముద్రంలో వల వేసిన ఒక వలను పోలి ఉన్నది. ఆ వల లోపల ఎవరు వస్తారో చేపలు వస్తాయి. వల వేసింది ఎవరి కొరకు? చేపల కొరకు. కానీ రకరకాల జంతువులు కూడా వస్తాయి. కానీ వాటిని తీసి అవతల పడేసి చేపలను మాత్రమే బుట్టలో వేసుకొని వెళ్ళిపోతాడు జాలరి. ఆమేన్. ఒకవేళ గొర్రెల కాపరైతే తన గొర్రెని వెతకడానికి వెళ్ళి వెతికి అది దొరకగానే దాన్ని తీసుకొని భుజాల మీద వేసుకొని వస్తాడు. యేసుక్రీస్తు గొర్రెల కాపరి అయి ఉన్నాడు. ఆమేన్. సే హల్లెలూయా. మానవ జాతి రక్షణ కొరకు ఆయన కాపరిగా మారాడు. ఆయన గొర్రెల కాపరిగా మారాడు. గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడిగా మారాడు. He gave his life. యోహాను 10:16 అంటున్నాడు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి, వాటిని కూడా నేను తీసుకొని రావాలి. అంటే అన్ని జనులు. దొడ్డివి అంటే ఇశ్రాయేలీయులు, దొడ్డివి కానివంటే అన్ని జనులు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు అన్నాడు. ఇశ్రాయేలీయులు కాని వారిని. యోహాను సువార్త 10:16 John 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరం వినును. అప్పుడు మంద ఒకటి, గొర్రెల కాపరి ఒక్కడును అగును. మంద ఒక్కటి. All the children,
ప్రపంచంలోని యూదులు కానీ అన్ని జనులు కానీ అందరూ ఒకే మందగా మారిపోతారు. గొర్రెల కాపరి ఒక్కడే, యేసుక్రీస్తు ఆ గొర్రెల కాపరి. కాపరి ఒక్కడే. మంద, 2 మందలు ఒక మందగా మారిపోతాయి ఆ రోజు. ఆమేన్. అలాగే లూకా సువార్త 15:4లో తప్పిపోయిన గొర్రెను వెతకడా. తప్పిపోయిన గొర్రె. కొన్ని గొర్రెలు తప్పిపోతుంటాయి, సహజంగానే తప్పిపోతుంటాయి. గొర్రెలతో పోల్చాడు. లూక్ 15:4 మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. తప్పిపోయిన గొర్రెని వెతకుట. లోకంలో తప్పిపోయిన గొర్రెలు ఎన్నో ఉన్నాయి. మందలోకి వచ్చి కూడా తప్పిపోయిన గొర్రెలు ఎన్నో ఉంటాయి. విశ్వాసులుగా మారినట్టే మారి అనేక సమస్యల వల్ల మరి దేవునికి దూరమైన వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు వారిని కూడా పోగొట్టుకోవడం లేదు, ఒక్కరిని కూడా పోగొట్టుకోవడం లేదు. ఆయన అన్నాడు, ప్రభు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నేను ఎవరిని పోగొట్టుకోలేదు కానీ ఒక్కరిని పోగొట్టుకున్నాను అన్నాడు. ఒకే ఒక్కరిని, ఓన్లీ వన్ ఐ హావ్ లాస్ట్. యూదా ఇస్కరియోతును పోగొట్టుకున్నాను. ఎందుకు పోగొట్టుకున్నాడో తెలుసా? అతడు గొర్రెగా ఉండడానికి ఏర్పరచబడలేదు. యూదా ఎప్పుడు కూడా ప్రభువు యూదాను ఏర్పరచుకోలేదు. యూదానే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను కూడా నీ శిష్యుల్లో ఒకరిగా ఉంటానంటే రమ్మన్నాడు ఆయన. యూదా పాతాళం నుంచి వచ్చిన వాడని బైబిల్ చెప్తుంది. తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ. అలాగే యేసుక్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు. పెంతెకొస్తు దినమున ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని చెప్పాడు. మన మధ్యలో ఉన్నాడు. అయితే మనతో ఉండి 7 సంఘకాలాలలో ఉండి ప్రతి సంఘకాలంలో వధువును సిద్ధపరుస్తున్నాడు. ఈ సంఘకాలంలో కూడా బ్రైడ్ ఈస్ గెటింగ్ రెడీ ఈవెన్ దిస్ లాస్ట్ చర్చ్ ఏజ్. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. ఆత్మ చెప్పేది ఏంటి? మర్మం. ఆత్మీయ మర్మం ఏంటి? ప్రతి సంఘకాలంలో దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ద సేమ్ స్పిరిట్, సేమ్ గాడ్, సేమ్ జీసస్ క్రైస్ట్. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు ఆత్మస్వరూపిగా ఈరోజు మన మధ్యలో సంచరిస్తూ మనల్ని ఆదరిస్తూ మన మధ్యలో ఉండి మన ప్రార్థన వినుచు, మనకు అసలు ప్రార్థన కూడా చేయలేకపోతే మనలో ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనలో ఉండి మనతో ఉండి విజ్ఞాపన చేయడం, మనల్ని వధువుగా సిద్ధపరుస్తున్నాడు. మనం ఏవి వినాలో అవి వినిపిస్తున్నాడు. ఏది వినాలో అవి వినిపిస్తున్నాడు. అన్ని వినిపించడు ఆయన. ఆత్మ ఎవరి లోపల ఉంటుందో వాళ్ళు వినవలసినవే వింటారు, అన్ని వినరు. ఏది పడితే అది వినడానికి వీల్లేదు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మ లాంటిది. ఏది పడితే అది విననివ్వదు, చెవులకు ఇంపుగా ఉండనివ్వదు. ఆమేన్. ఓన్లీ ద ట్రూత్. సత్యము. యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు, యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు, యేసుక్రీస్తే జీవమై ఉన్నాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు ఈ మాట. ఓన్లీ వన్, లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ఈ మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. యేసుక్రీస్తే జీవమైనప్పుడు ఇంకెవరు కూడా జీవమై ఉండలేరు. నన్ అదర్ దన్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఇస్ ద లైఫ్. మనము చక్కగా నెమ్మదిగా సమాధానంగా జీవించాలంటే యేసుక్రీస్తే కావాలి. ఆయన మనలో మనతో కూడా ఉండాలి. లూకా 19:10 అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంలోకి వచ్చాను. మనం ఒకప్పుడు నశించిన వారు, బట్ దేవుడు మనల్ని వెతికి ఆయన భుజాల మీద వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఈ మందిరంలో చేర్చాడు. హల్లెలూయా. మనమందరం ఆయన భుజాల మీద మోయబడిన వారమే. ఎస్, గొర్రెను భుజాల మీద ఎత్తుకొని వచ్చినట్టుగా దేవుడు తన భుజాల మీద మనల్ని ఎత్తుకొచ్చాడు. సే ఆమేన్, సే హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను ఆయన సన్నిధిని వెతుకుతున్నాను. 27వ కీర్తన 4వ వచనం. దేవుని సన్నిధి దావీదు వెతుకుతున్నాడు. మనం కూడా దేవుని సన్నిధి అంటే ఎంతో ఇష్టపడాలి. ఆయన మందిరం అన్నా, ఆయన సన్నిధి అన్నా మనం ఇష్టపడడం అవసరం.
27వ కీర్తన 4వ వచనం. సామ్స్ 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని సన్నిధిలో నివసింపగోరుచున్నాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ సన్నిధిని కోరుకునే వాళ్ళు ఎంతమంది? ప్రార్థనను కోరుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని సన్నిధిని తన చుట్టూ తయారు చేసుకునే వాళ్ళు ఎంతమంది? మీరు ఎక్కడైతే మోకరిస్తారో అక్కడ దేవుని సన్నిధి సిద్ధమవుతుంది. సే హల్లెలూయా. మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ చుట్టూ ఆత్మీయ వాతావరణం డెవలప్ అయిపోతుంది. ఆ సర్కిల్ లోపలికి అపవాది రాను కూడా రాలేడు. ఒకవేళ ఉన్నా కానీ వాడు పారిపోవాల్సిందే. ప్రార్థిస్తున్నప్పుడు మనకు ఎంత శక్తి ఇవ్వబడిందంటే, నేను లేఖనాల్లో చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ప్రవక్త దాన్ని చాలా తేటగా బోధించాడు. ప్రతిసారి కూడా గొర్రె పిల్లల లాంటి మనకు సింహం లాంటి బలం ఇచ్చాడు ఆయన. గొర్రె పిల్లలు మనం, కానీ యూదా గోత్రపు సింహం బలం మన చేతికి ఇవ్వబడింది. ఎలా? ఏ విధంగా? సాతానా ఈ మనిషిని విడిచిపో అన్నప్పుడు గర్జించు సింహమైన సాతాను పారిపోవడం. గొర్రె పిల్ల లాంటి మనకు యూదా గోత్రపు సింహం బలం ఇవ్వబడింది. మీకు బలం ఇవ్వబడింది, మీకు అందరికీ ఇవ్వబడింది. మీరు నమ్మితే ఆ బలాన్ని పొందుతారు. మీరు నమ్మండి. నేను ఒక సింహాన్ని నమ్మండి. యూదా గోత్రపు సింహం పిల్లలు నేను. ఆమేన్. సింహం పిల్లలు సింహంలాగే ఉంటాయి, సింహంలాగే మాట్లాడతాయి, సింహంలాగే నడుస్తాయి, చాలా హుందాగా నడుస్తాయి, ఏ జంతువుకు కూడా భయపడకుండా నడుస్తాయి. గొర్రె పిల్లలు ప్రతి చిన్న జంతువుకు భయపడతాయి. సింహం గొర్రె పిల్ల కాదు. ఇప్పుడు యూదా గోత్రపు సింహం. మన ధైర్యం మన దేవుడే. మన ధైర్యం మన ప్రభువే. చూసారా? గొర్రె పిల్ల లాంటి నాకు సింహం లాంటి బలం ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా మీకు ఇవ్వబడింది కూడా అదే. అందరికి ఒకే బలం ఇవ్వబడింది, అందరికి ఒకే స్పిరిట్ ఇవ్వబడింది. ద సేమ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. సింహం లాంటి ధైర్యం, సింహం లాంటి విశ్వాసం. మొదటి సంఘ కాలంలో సింహం బట్టి ఆత్మ కుమ్మరించబడింది. మొదటి 2 సంఘ కాలాల సింహం అంటే వాక్యమే. సింహం లాంటి బలం వాక్యం చేత. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు అని ఆ వాక్యం చేత వాళ్ళు అప్పుడున్న సమస్యలను, సంఘం మీదున్న హింసను కూడా వాళ్ళు జయించగలిగారు. సే ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనకు ఇవ్వబడింది కూడా గొర్రె పిల్ల లాంటి మనకు యూదా గోత్రపు సింహం బలం ఇవ్వబడింది. మనం ఆజ్ఞాపిస్తే అవి ఆజ్ఞాపించబడాలా. మన హక్కు, మన అధికారాన్ని మనం క్లెయిమ్ చేయాలి. యు ఆర్ గివెన్ పవర్, యు ఆర్ గివెన్ అథారిటీ, యు ఆర్ గివెన్ ఎవ్రీథింగ్. మనకి ఇవ్వబడిన హక్కు, అధికారం లిమిట్లెస్, అనంతమైనది. ఎవరు ఎంతంటే అంత హక్కు, అధికారం పొందడానికి అవకాశం ఉంది. నమ్మిన వారికి నమ్మినంత, పొందిన వాడికి పొందినంత, ప్రాక్టీస్ చేసిన వాడికి ప్రాక్టీస్ చేసినంత ఎవరు ఏదైనా పొందగలరు. హల్లెలూయా. కరోనా వ్యాధిని తరిమేయడం ఎవరి తరం కాలేదు. సైంటిస్టులు, డాక్టర్స్ రాత్రి పగలు కష్టపడుతున్నారు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి 1 సెకండ్లో పోతుంది అది. ఆశ్చర్యం కదా? సే హల్లెలూయా. కొంతమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రార్థన చేసిన నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ టెస్ట్కి వెళ్ళారు చూసుకుందామని, నెగటివ్ వచ్చింది. ప్రపంచాన్ని సవాలు చేస్తున్నది కరోనా. బట్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నామమున 1 సెకండ్లో అది మాయమైపోతుంది. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. హల్లెలూయా. నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. సామ్స్ 26:8. 26:8 దావీదు అంటున్నాడు, నీ మందిరమును. 26వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మీరు స్థలాన్ని ప్రేమించండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, ప్రార్థనను ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి, ప్రభువును ప్రేమించండి.
ప్రభు కొరకు వెతకండి, ఆయన వెతకండి, అసలు ఆయన సన్నిధిని వెతకండి. ఎందుకంటే దేవుడు కోరుతున్నాడు, మనుషులు నన్ను వెతకాలని నేను కోరుతున్నాను అంటున్నాడు. ఎస్, గాడ్ వాంట్స్ us to seek him. దేవుడు తనను వెతకాలని ఆయన కోరుకుంటున్నాడు. ఫస్ట్ క్రానికల్స్ 16:11 మరి దేవుడు తాతులు 16:11 అంటున్నాడు, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. we are seeking the Lord. మనం ప్రభువును వెతుకుతున్నాం, ఆయన రాకడను వెతుకుతున్నాం ఇప్పుడు. yes, bride is seeking the coming of the Lord. వధువు ఇక దేన్ని వెతకడం లేదు, వధువుకు మిగిలినవేవి అక్కర్లేదు, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా వెతకడం లేదు. వధువుకి ఏం కావాలి ఇప్పుడు? ఆయన రాకడ కావాలి. ఎస్, ప్రవక్త అంటున్నాడు, మీరు ఆయన రాకడను వెతకండి. యు సీక్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రాకడను మనం వెతకవలసిన వారమైనా. వి మస్ట్ సీక్ ద లార్డ్, హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని మనం వెతుకుదాం. ఆయన సన్నిధిని మీరు వెతకండి. ఎందుకంటే బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నవి, మహిమ ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ప్రభు సన్నిధిలో అన్నీ ఉన్నాయి. మనం పొందకపోవడం వల్ల మనం కష్టపడుతున్నాం. చాలా జీవితాన్ని కష్టపడి ఈడ్చుకుంటూ పోతున్నాం. జీవితాన్ని కష్టపడి ఈడ్చుకుంటూ పోయే అవసరమే లేదు. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీగా లీడ్ చేయండి. మీరు ఏనాడో విడిపించబడి ఉన్నారు. మీ కట్లు ఏనాడో తెంపబడి ఉన్నాయి. శిలువలో ప్రతి కట్టు తెగిపోయింది. శిలువలో ప్రతి బంధకాలు ఊడిపోయాయి. మనం ఆయన్ని ప్రేమిస్తే, ఆయన సన్నిధిని వెతికితే, ఆయన సన్నిధి మనకు అధికారాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, జయాన్ని ఇస్తుంది. విక్టరీ డే అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, విజయ దినం ప్రతి ఒక్కరి జీవితంలో కనబడాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఒక విజయ దినం అయిపోవాలి. ఎవ్రీ డే మస్ట్ బి ఏ డే ఆఫ్ విక్టరీ. ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి మనిషి ఎడల మనకు విజయం కావాలి. we are the winners. we are the winners. మనమే జయించు వారమై ఉన్నాం. ఈ ప్రపంచ చరిత్రలో వధువును మించిన అధికారం ఎవరికి ఉండదు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన అధికారం అది. బ్రైడ్ హ్యాస్ గివెన్ ఆల్ అథారిటీ. భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమును వెతుకుట, ఆ నామాన్ని మనం వెతుకుతున్నాం. ఆయన కిందకి వచ్చేసాం, ఆ నామం కింద మనం ఉన్నాం. వి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఈ లోకపు జనులు ఏం చేస్తున్నారు? లూకాసు వార్త 12:29. ఈ లోకపు జనులు ఏం వెతుకుతున్నారు? Luke 12:29. ఏ తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదకుదురు. ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. సే హల్లెలూయా. ఇది నిజంగా చిన్న మంద. ఒక 1000 మంది మన దగ్గర లేరు. ఓ 10,000 మంది, 1,00,000 మంది మన సంఘానికి రావడం లేదు, రారు కూడా. అంతమందిని దేవుడు ఏమో పిలవడం లేదు. కొద్ది మందిని పిలుస్తున్నాడు. చిన్న మంద భయపడకుడి, రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్న మందకు రాజ్యం ఇవ్వబడింది. The kingdom of God is given to the small flock. చిన్న మందకు పెద్ద రాజ్యం ఇవ్వబడింది. గొప్ప దేవుడు చిన్న మందతో ఉన్నాడు. గొప్ప దేవుడు గొప్ప రాజ్యము చిన్న మందకు అప్పగిస్తున్నాడు. గ్రేట్ కింగ్డమ్, గొప్ప రాజ్యము, గొప్ప దేవుడు. మంద చూస్తే చిన్న మంద. ప్రతి చిన్న మందకి వాగ్దానం అన్నది. yes, we are given promise. ఇది దేవుని యొక్క వాగ్దానం. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతకండి, అవే మీరు వెతకాల్సిన, మిగిలిన ఏమి వెతకాల్సిన పని లేదు. వెతకండి, దేవుని రాజ్యమును వెతకండి. ఈ లోకపు జనులు వాటన్నిటిని వెతుకుతున్నారు. ఏ రోజు చూసిన భోజనము, బట్టలు, వస్తువులు, డబ్బులు ఇవే వెతుకుతున్నారు తప్ప దేవుణ్ణి వెతికే వారు ఎంతమంది? నిజంగా వధువు వరుసలోకి వచ్చిన వారు కూడా చాలాసార్లు దేవుని వెతకడం లేదు. ఆదివారం ఆరాధన మానేసి ఏదైనా పని వస్తే ఆ పనికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ జాబ్ ఉంటే జాబ్కి వెళ్ళిపోతున్నారు.
ఇంకేదైనా పని ఉంటే ఆ పనికి వెళ్ళిపోతున్నారు. సింపుల్గా తమను తాము అమ్ముకుంటున్నారు. ఆదివారాన్ని అమ్ముకోకండి, దాన్ని మనీగా మార్చుకోకండి. అది దేవుని సన్నిధి. 6 రోజులు పని చేయండి, 7వ రోజు దేవుని సన్నిధికి రండి. మీరు 6 రోజులు చేసిన దాన్ని 7వ రోజు దేవుని సన్నిధికి వచ్చినందుకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి ఆశీర్వాదము మనం ఊహించనంత గొప్పగా ఉంటుంది. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద వర్డ్, వాక్యాన్ని వెంబడిస్తే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. కొలస్సీ 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. పైన ఎవరున్నారు? పైన ప్రభు యేసుక్రీస్తు ఉన్నాడు. ఇంకెవరున్నారు? పరిశుద్ధులు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు. పరలోక పట్టణం ఉన్నది, మన నివాస స్థలం అక్కడే ఉన్నది. మనం అక్కడి నుంచే వచ్చాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం. మనం అక్కడి వారమే కాబట్టి అక్కడి కొరకే వెతకాలి, పైనున్నదే వెతకాలి. ఇక్కడ ఏది వెతికినా శాశ్వతం కాదు. మన కళ్ళ ముందు ఎంతో మంది కోట్లు 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 సంపాదించి ₹1 కూడా తీసుకోకుండా వెళ్ళిపోతారు. ₹1 కూడా ఏం చేసుకోలేరు వాళ్ళు. అక్కడ చెల్లవు అవి. రూపీస్ పరలోకంలో చెల్లవు కదా. పోతూ కూడా చేతులు పట్టుకోలేరు వాళ్ళు, ఎందుకంటే చనిపోతారు కాబట్టి. బట్ సజీవులైన వారు, యేసుక్రీస్తునందున్న వారు మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. హల్లెలూయా. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచిన యెడల వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు లాజరు విషయంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు అవి. లాజరు ఇక చనిపోడని చెప్పాడు ఆయన. ఆమేన్. సే హల్లెలూయా. మనం వెతుకుతున్నది ప్రభువును. లోకం వెతుకుతున్నది ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఎలాంటి ఇల్లు కట్టుకుందుమా, అందరికంటే ఎక్కువ గొప్పగా ఎలా ఎదుగుదుమా, పక్కవారి భూమి ఎలా లాక్కుందుమా, ఏ విధంగా దొంగతనం చేయాలా, ఇవన్నీ వెతికే లోకపు ప్రజలు, ఈ లోకపు జనులు వాటిని వెతుకుతున్నారు. బట్ ద డివైన్ పీపుల్, బట్ ద గాడ్లీ పీపుల్ సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నారు. సే హల్లెలూయా. ఎందుకంటే అది వారికి వాగ్దానం చేయబడింది. వారి సొంత ఇంటికి వారు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నారు. మన పితరులు కూడా అలాగే ఎదురు చూసిన వారే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి కొరకు, ఆ రాజ్యం కొరకు ఎంతగా వెతికారో చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ 11:9. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులుగా ఉన్నారు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. పునాదులు గల పట్టణమే వాళ్ళ దృష్టిలో. భూమి మీద అన్నీ ఉన్నాయి, వాళ్ళకి లేవని కాదు. కానీ వాళ్ళ మనసు మాత్రం పైన పెట్టుకున్నారు, పైన ఉన్న వాటి మీదనే ఉంచుకున్నారు. సే ఆమేన్. సే హల్లెలూయా. ఫిలిప్పీ 3వ అధ్యాయం 20 నుండి 21 వచనాల్లో మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రభు యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఫిలిపియన్స్ 3:20. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం అక్కడికి పోవాలని ఎదురు చూస్తున్నాం. మనం భూమి మీద పౌరులం కావచ్చు, కానీ టెంపరరీ సిటిజన్షిప్, పర్మనెంట్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. పర్మనెంట్ సిటిజన్షిప్ కొరకు ఎదురు చూస్తున్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇది మన ఎదురు చూపు. మనం వెతుకుతున్నది యేసుక్రీస్తు. ఆయన రాకడను వెతుకుతున్నాం. His bride is seeking the coming of the Lord. Bride is seeking the Holy Ghost. వధువు పరిశుద్ధాత్మను వెతుకుతున్నది. వధువు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను వెతుకుతున్నది. భూమి మీద ఉన్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ, ఆయన తిరిగి వస్తున్నప్పుడు పెళ్లి కుమారునిగా వస్తున్నాడు. సే ఆమేన్. యేసుక్రీస్తు రాకడ ఆయన పెళ్లి కుమారుని చేసింది, పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తుంది. భూమి మీద ఆయన ఆత్మస్వరూపిగా ఉండి పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తున్నాడు.
ర్యాప్చర్ రోజు ఒక అద్భుతం జరుగుతుంది. ర్యాప్చర్ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎత్తబడే రోజు ఇప్పటి వరకు భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ ఒక్క క్షణంలో, రెప్పపాటులో ఇక భూమి మీద ఉండకుండా పరలోకం వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ అటు నుంచి తిరిగి వస్తాడు, పెళ్లి కుమారుడుగా సిద్ధపడి తిరిగి వస్తాడు. ఒకే క్షణంలో ఇవి జరిగిపోతాయి. 1200 వర్తమానాల్లో ప్రవక్త ఒకే చోట ఈ మాట చెప్పాడు. ఓన్లీ వన్ ప్లేస్, ఒకే ఒక చోట. దాని గురించి నేను ఒక 2-3 రోజులు వెతికాను. ర్యాప్చర్ రోజు ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్మను గురించిన మర్మం ఏంటి, యేసుక్రీస్తు ఏ విధంగా ఉండబోతున్నాడు, ఆయన తిరిగి వస్తాడంటున్నాడు, ఇదిగో నేను మీతోనే ఉంటానన్నాడు, మళ్ళీ పరలోకం నుంచి వస్తానన్నాడు. ఈ రెండు ఎలా జరుగుతాయి? అది నా డౌట్. చాలా సంవత్సరాల నుంచి ఉన్న ప్రశ్నకు ఒక రోజు దేవుడు తెర తీసేశాడు. ఒక రెప్పపాటిలో పరిశుద్ధాత్మ పరలోకమునికి ఎత్తబడుతుంది. అలాగే అక్కడ ఉన్న సింహాసనం మీద ఆయన శరీరం ఉందన్నాడు కదా. ఆమేన్. ఎవరు చూశారు ఆ శరీరాన్ని? స్టెఫను చూశాడు. రైట్ హ్యాండ్ ఆఫ్ ద పవర్, అధికారాన్ని ఆస్థాన సింహాసనం మీద ఒక శరీరం ఉన్నది. ఆ శరీరమును తొడుక్కొని ఆమేన్ తిరిగి ప్రభు యేసుక్రీస్తు కనబడేటట్టు వస్తాడు. అప్పుడు ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడు. మనం ఆయన చూడగలుగుతాం. అప్పుడు ఇప్పుడు చూడలేము, ఎందుకంటే ఆయన శరీరంతో లేడు. ఆయన మనల్ని శరీరంగా మార్చుకున్నాడు. We are the body of Christ. అందుకే సంఘము ఆయన శరీరము అన్నాడు. ఎస్, మనం ఆయన శరీరం అయినాం. మనం ఆయనకు కళ్ళుగా ఉన్నాం, మనం ఆయనకు చేతులుగా ఉన్నాం, మనమే ఆయనకు సువార్తగా ఉన్నాం. We are the gospel, we are the children, we are the body of Christ. మనం యేసుక్రీస్తు శరీరం అయి ఉన్నాం. ఒక రెప్పపాటులో జరగబోయే అద్భుతం ఆయన పెళ్లి కుమారుడిగా తీసుకొస్తుంది. సింహాసనం మీద ఉన్నటువంటి ఆ శరీరం తన థియోఫనీ బాడీ మళ్ళీ మానవ స్వరూపాన్ని ధరించుకొని ఆయన మళ్ళీ వస్తాడు. రక్త మాంసాలు కాదు, థియోఫనీ. ఆమేన్. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు థియోఫనీ రూపంలో రాలేదట, ఆయన రక్త మాంసాలతోనే వచ్చాడట డైరెక్ట్. ఎందుకంటే థియోఫనీ ఈ రొట్టెలు మాంసం తినదు, దానికి అవసరం లేదు, ఆకలి ఉండదు. వాక్యపు శరీరమైన థియోఫనీ, మన శరీరమే. థియో అంటే వాక్యము, ఫనీ అంటే శరీరము. థియోఫనీ వాక్యపు శరీరము. ఆమేన్. అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు రొట్టెలు మాంసం అబ్రహాం వడ్డించినప్పుడు రక్త మాంసాలలో వచ్చారు వాళ్ళు. దూతలు ఇద్దరు, ఒక దేవుడు. 2 angels, 1 God. రొట్టెలు మాంసం తిన్నారు. అబ్రహాం స్వయంగా వండి పెట్టాడు. ఆయన వచ్చినప్పుడు అబ్రహాం పరుగు చూడాలి. వృద్ధాప్యంలో కూడా ఆయనకు వంట వండి పెట్టాలని పశువుల తోటికి ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడట. ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాడట. శాలకు చెప్పాడు, 30 రొట్టెలు చేయాలి, పని వాళ్ళకి ఎవరికి చెప్పొద్దు అన్నాడట. ఆమె ఎవరు చేయాలి రొట్టెలు? శాలానే పిండి పిసికి రొట్టెలు చేయాలి. వచ్చింది ఎవరు? దేవుడు. మన ఇంటికి దేవుడు వచ్చాడు. మనం ఆయనకు రొట్టెలు చేసి పెట్టాలి. నేను మాంసం సిద్ధం చేసుకొస్తాను, పెరుగు సిద్ధం చేస్తాను, వెన్న సిద్ధపరుస్తాను, పాలు తీసుకొస్తాను, అన్ని నేనే తెస్తానని చెప్పాడు. దూడను సిద్ధపరిచేది మాత్రం పని మనకి అప్పగించాడు. ఆయన వెళ్ళి సెలెక్ట్ చేశాడు దూడను. వచ్చింది ఎవరు? ఒక గొప్ప గెస్ట్ వచ్చాడు. సృష్టికర్త అయిన గెస్ట్ మన ఇంటికి వచ్చాడు. మనమే ఆయన వండి పెట్టాలి. సే హల్లెలూయా. ప్రభువును ఘనపరిచే విధానం, దేవుని వెతికే విధానం అది. ఆయన సన్నిధిని వెతుకుట, సీకింగ్ ద లార్డ్. ఆయనను, ఆయన సేవకులను ఘనపరచుట అనేది అందులో ఒక భాగమే. సే హల్లెలూయా. మరి ఈరోజు మనం ప్రభువును వెతకవలసిన వారమైనాం. అందుకే పౌలు అంటాడు 2 కొరింథీ 4:18 రోజు రోజుకు మేము పడుతున్న కష్టాలు మమ్మల్ని ఇంకా అధికమైన మహిమకు భారాన్ని కలుగజేస్తున్నాయి. 2 కొరింథీ 4:8. 2 Corinthians 4:8. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరిగింపబడు వారము కాము, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాము, తరమపడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము.
7వ వచనం చూడండి. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవుని దయుడునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను రోజు ఆయన యొక్క మహిమ నిమిత్తం మేము జీవిస్తున్నాం. మహిమ భారము మమ్మల్ని బలవంతం చేయుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా పౌలు కానీ, అపొస్తలులు కానీ, సంఘకాల దూతలు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభువును వెతికారు. దే సాట్ ద లార్డ్. ఆయన సన్నిధిని, ఆయన పరిశుద్ధాత్మను వెతుకుతున్నారు. సాతాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మీకు బాగా తెలుసు. మీ శత్రువు, మన శత్రువు, దేవునికి శత్రువు. వాడే వెతుకుతున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. yes, devil is seeking something different. సాతాను వేరొకటి వెతుకుతున్నాడు. చూడండి 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తేమో ఎవరిని రక్షించాలా అని తిరుగుతున్నాడు. ఆమేన్. ఎంత భేదం ఉన్నది. సాతానేమో ఎవరిని మృంగాలి, ఎవరిని చంపాలి, ఎవరిని పడద్రోయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని ఆత్మీయంగా ఉండకుండా చేయాలి, ఎవరిని దేవునికి ప్రార్థన చేయకుండా చేయాలని తిరుగుతున్నాడు. నిద్రపుచ్చుతున్నాడు, ఆవులెక్కలు తెస్తున్నాడు, ఆసక్తి లేకుండా చేస్తున్నాడు. ఇంటి దగ్గర వంట వండి పెట్టావు, తొందరగా పోయి తిను అంటున్నాడు. చూసారా, చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ ఎంతసేపు అని కూర్చుంటావు, ఇప్పటికి గంట సేపు అయిందని అంటున్నాడు. ఇవన్నీ వాడివే, పో తొందరగా ఇంటికి పో అంటున్నాడు. అందుకే గడియారం చూపిస్తాడు మధ్య మధ్యలో. చూడు గడియారం టైం ఎంత అయింది, ఇంతసేపటి నుంచి ఎట్లా వరులుతున్నాడు చూడు. అలాంటి ఆలోచనలన్నీ వాడే కలిగజేస్తాడు. బట్ ద బ్రైడ్, వధువు అయితే ఆయన మాటలు వినాలని ఆశపడుతుంది. ఆయన వాక్యము ఇంకా 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 వినాలని ఆశపడుతుంది. ఎంత విన్నా తక్కువే అనిపిస్తుంది. అప్పుడే సమయం అయిపోయిందా అనిపిస్తుంది. yes, deep into the deep, లోతైన స్థలానికి, ఇంకా లోతైన స్థలానికి వెళ్ళాలనిపిస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సాతానట ఇంకా ఏం చేస్తాడో రాయబడి చూడండి. లూకా సువార్త 11:24, లూక్ 11:24. అపవాది చేసే పనులు. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదును అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగును. సే హల్లెలూయా. చాలా మందికి దయ్యాలు పడుతుంటాయి. దయ్యం పట్టిన తర్వాత వారు విడుదల పొంది, స్వస్థత పొంది ప్రార్థన చేస్తే విడుదల అవుతుంది. విడుదల అయిపోయిన తర్వాత అమ్మ అయిపోయిందని హాయిగా నెమ్మదిగా రెస్ట్ తీసుకుంటుంటారు. ప్రార్థన లేదు, వాక్యం ఉండదు, పోతే చాలు అనుకుంటాం. అలా అనుకుంటారు. సాతానికి ఏమనిపిస్తుంది? మళ్ళీ వచ్చి చూస్తాడు, ఖాళీగానే ఉంది, చాలా ఖాళీగా ఉంది. ఒకడు కాదు, నా ఒక్కడికి ఎందుకు, మా వాళ్ళని కూడా ఇందులోకి తీసుకొస్తాను, నేను ఒక్కడిని మేలు పొందితే ఏంటి లాభం, 7 పట్టుకొస్తానంటాడట. ఒకడిని కాదు 7 తీసుకొచ్చి ఆ శుద్ధి చేయబడిన ఇంట్లో ఉంటాడు. అంటే ఆ హృదయంలో, ఆ కుటుంబంలో, ఆ వ్యక్తిలో ఒక్కడు పోయి 7 అవుతారు. దయ్యం పట్టిన వారు లేదా అపవాది చేత పీడింపబడుతున్న వారు ఏం చేయాలి? ఆ ఇల్లు శుద్ధి చేసి ఇంకా స్థుతులతో దేవునితో నింపాలి, దేవుని సన్నిధితో నింపాలి. లేదనంటే ప్రార్థన, వాక్యం, సహవాసం ఏది లేదనుకో 7 దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు చాలా ప్రమాదం. సాతాను ఒకడు పోయి 7 తీసుకొస్తాడు. మరి మనం ఎప్పుడు వచ్చినా ఒక్కరే. దేవుని సన్నిధికి ఎంతమంది వస్తాం? ఒక్కరే. నేను ఒక్కరి పోయినా చాలా అనుకుంటారు. ఏది? ప్రభు సన్నిధి. పరలోకం కూడా ఒక్కరే పోతారు.
వాళ్ళతో పాటు ఇద్దరిని కూడా తీసుకుపోరు. నిన్న ఒక బ్రదర్ అన్నాడు, నేను ఫలించడం లేదన్నాడు. కనీసం 2 ఆత్మలన్నా ఫలించాలి ఈ సంవత్సరం అంటున్నాడు. ఇద్దరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలగాలి. నేను ఫలింపని చెట్టు వలె ఉన్నాను, నరికివేయబడటకు నేను సిద్ధంగా ఉన్నాను. నేను